అటు నితీష్ కుమార్ గానీ, ఇటు చంద్రబాబు నాయుడు గానీ భవిష్యత్తులో కూటమి వైపు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏమో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న ఆఫర్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఇంతకుముందు ఎన్డీఏ కన్వీనర్ ఎన్టీ రామారావు గిట్ట ఉండే. తర్వాత చంద్రబాబు నాయుడు ఒక వెలిగిండు. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు నరేంద్ర మోదీ ఎంత అవసరమో నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు అంత అవసరం. ఓకే. ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయ్యి అక్కడ తెలంగాణలో ఆంధ్రలో డెవలప్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ రాజధాని లేదు, రాజధాని డెవలప్ చేసుకోవాలి. తర్వాత ప్రత్యక్ష హోదా కల్పించుకొని ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం ఏదో ఒక తప్పు చేస్తే తప్పు చేసిన తర్వాత ఆయన విత్డ్రా చేసుకుంటాడు. ఓకే. అదే చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదు? అరే మా ముఖ్యమంత్రికి పనులు ఉంటాయండి. రేవంత్ రెడ్డి పిలువంగానే పోవడానికి ఇక్కడ ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, రోజువారీగా కార్యక్రమాలు ఉంటాయి. అందు గురించే ఆయన పిలువంగానే పోవాలనేది ఏం లేదు. ఓకే. అదే రోజు మా ముఖ్యమంత్రి గారు సీఎంని ఇది చెప్పడం జరిగింది కదా, విషయం చేసి తాను అది పోవడానికి. ఓకే. అందరు పోవాలి, పోకపోతే ఇది లేదు అనేది కాదు కదా. తెలంగాణలో బీజేపీ ఎదగడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ సహకారం లభించిందా అంటే ఏం చెప్తారు? నిజమేనా బీజేపీకి? ఇవాళ భారతీయ జనతా పార్టీకి సెకండ్ టీం బీఆర్ఎస్ అనేది రుజువు అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? కాంగ్రెస్ పార్టీకి మొత్తం భారతదేశంలో ఎవరు శత్రువు? బీజేపీ శత్రువు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అపోజ్ చేస్తుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీకి అపోజ్ చేసింది, కానీ ఎప్పుడు మిత్రపక్షంగా లేము. ఇవాళ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న బీ టీమ్గా వ్యవహరించి మేము గెలవము, మా ఓట్లు అటు వేస్తే కొంత వాళ్ళ ఫిగర్ పెరుగుతుందనే ఉద్దేశంతో అటు బీఆర్ఎస్ క్యాడర్ వేసిన ఓట్లతోటి 4కి 8 అయ్యారు. కానీ ఆ 4 సీట్లు గిట్ట వచ్చే పరిస్థితి లేకుండే. ఇవాళ మళ్ళీ 17 సీట్లలో మేము 12 గెలుస్తాం, 15 గెలిచేటోళ్ళకి గుండు 0 వచ్చింది, 0 వచ్చింది. వీళ్ళ ఓట్లు అటు పోయినందుకు వీళ్ళకి 0 వచ్చింది. కనీసం మెదక్ పార్లమెంట్ అన్న గెలవాలి కదా వీళ్ళు. అవును. పోయినసారి 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చింది హరీష్ రావు దగ్గర. ఈసారి 66,000 వాళ్ళకు వస్తే 62,000 63,000 బీజేపీకి వచ్చింది. అంటే ఆడ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. మేము గెలవకపోయినా ఈ భారతదేశంలో కాంగ్రెస్ గెలవద్దు అనేది వాళ్ళు ఇదయ్యారు. కానీ భారతీయ జనతా పార్టీని ఎదగడానికి బీఆర్ఎస్ దోహదపడ్డారు.